ఇటు హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కొందరు దుండగులు నడి రోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి పారిపోయారు. ప్రాణాపాయ స్థితిలో యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. రాయల్ కాలనీ నుంచి ఇంటికి వస్తున్న సయ్యద్ సమీర్ అనే వ్యక్తిని కొంతమంది దుండగులు కత్తితో దాడి చేసి హతమార్చారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియాకు తరలించారు. అర్ధరాత్రి వేళల్లో గంజాయి సేవించి కొంతమంది నిత్యం గొడవలకు దిగుతూ ఉంటారని స్థానికులు తెలిపారు. దీంతో ఈ హత్య కూడా గంజాయి వివాదమే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చంపాపేటలో బాబానగర్కు చెందిన సయ్యద్ సమీర్ రాయల్ కాలనీలో డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. मेरे बेटे का नाम सैयद समीर था। हम लोग दरगाह को जाके आए थे। आए बाद खाना वाना खा के मेरे बच्चा भेड़ा हुआ था घर में। किसी का काला आया तो निकला BRO मिल के बालापुर तालाब के पास जो ना मेरे बच्चे को ले जाके मार दिए। कोई नहीं था वहाँ पे। मेरा बच्चा पड़े हुआ था। मेरे को फोन आया, हमारा बच्चा गिरे हुआ है यार साहब। बर्मा का बच्चा को हाथ को मार लगा था। इनको फोन कराओ ने भाई भाग जाके मेरे पापा का नंबर है बोल के दिया करते। गिर गया। उसके बाद मैं वो से एड्रेस पूछ के वहाँ गया गए तो कोई मदद को राजी नहीं है साहब। ना पुलिस आ रही ना एम्बुलेंस आ रही। क्या करना साहब, हमला मर जाना। आप वो औलाद को जवान बच्चों को पैदा करे 20-22 साल के बड़े करने के बाद हम आपको तकलीफ हाँ साहब कहीं फैसिलिटी से हम आपको भी नहीं है साहब। फैसिलिटी लड़ाई झगड़ा कुछ भी नहीं साहब। मेरा बच्चा कोई किसी के बीच में जाता नहीं। वहाँ भी आके बाबा नगर में भी आप दरियाफ्त कर सकते। बच्चे की मेरी फोटो बता के ये बच्चा कैसा था बोलते मेरा बच्चा बोलते भाई 3 पारे हिच करे हुआ था मेरा बच्चा। हिच कर रहा मेरा बच्चा 3 पारे पकड़ा। अल्लाह क्या बोलूँ भाई क्या। मेरे को हुकूमत से एक ही सुना विनती है साहब, मेरे को फैसला कराओ। हमला गए चली थी उससे आया नहीं मालूम, कोई बर्मा वाला करा बोल के नहीं मालूम, लेकिन ऐसा मार के डाल दिए बोल के फ़ोन आया। तो उनके वाली साहब और 1-2 जने आए, फिर उसके बाद हमला आए। मोहम्मद सैयद समीर है, कार डेकोरेशन का काम करता बच्चे, चंपापेट पे करता। బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జానవుతున్నారు. కుమార్, అసలు ఏంటి హత్యకు గల కారణాలు తెలుస్తాయా? ఎవరు చంపారనేది ఏమన్నా పోలీసులు చెప్పగలుగుతున్నారా? థ్యాంక్ యూ సతీష్. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ కాలనీలో సయ్యద్ సమీర్ అనే వ్యక్తి నిన్న అర్ధరాత్రి దారుణ హత్యకైతే గురయ్యాడు. ముఖ్యంగా చంపాపేట్ బాలానగర్ కు చెందిన సయ్యద్ సమీర్ ను రాయల్ కాలనీలో తల్వార్తో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే దారుణంగా హత్య చేశారు. ముఖ్యంగా సయ్యద్ సమీర్ కూడా ఒక డెకరేషన్ వర్క్ పనిచేస్తుంటాడు. ఏదైతే రాయల్ కాలనీ నుండి ఇంటికి వస్తున్న సమయంలో ఈ హత్య జరిగినట్లు కూడా ప్రస్తుతం స్థానికులు అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలు కూడా పూర్తిగా సేకరించారు. హత్య జరిగిన ప్రదేశంలో చాలా మంది వ్యక్తులు రోజు అక్కడ గంజా సేవించి తరచూ గొడవలు పడుతుంటారని, ఈ హత్యకు కూడా ఈ గంజా బ్యాచ్ కారణం అయి ఉండొచ్చు అని కూడా ప్రస్తుతం స్థానికులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సమీర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గుర్తించేందుకు కూడా ప్రత్యేక పోలీసులు బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సయ్యద్ సమీర్ అనే వ్యక్తి ఒక ఏదైతే డెకరేషన్ సంబంధించిన వర్క్ అయితే చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఏదైతే రాయల్ కాలనీ నుండి తన ఇంటికి వెళ్లే సమయంలోనూ కొంతమంది వ్యక్తులు తలవారుతోని సమీర్ని అతి కిరాతకంగా అయితే చంపినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఆ ఏరియాలోని ఏదైతే గంజాయి బ్యాచ్ రోజు హల్చల్ చేస్తుంటారంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా గంజాయి సేవించి రోజు ఏదో ఒక గొడవ పడుతుంటారంటూ కూడా ఆ స్థానికులు అయితే చెప్తున్నారు.
ముఖ్యంగా చూసుకున్నట్టయితే సమీర్ మృతదేహాన్ని కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి అయితే తరలించారు. అసలు ఈ హత్యకు సంబంధించి దేని గురించి కొట్లాట జరిగింది అనేది అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలాగే ఈ సయ్యద్ సమీర్ కి సంబంధించి అక్కడ ఉన్న ఈ గంజా బ్యాచ్ కి పరిచయాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేసుకున్న పూర్తి దర్యాప్తు అయితే చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. సతీష్. రైట్ కుమార్. థ్యాంక్ యూ కుమార్.